మనమందరం చదువుకున్న వాళ్ళని, చిన్న పెద్ద ఏదో ఒక స్థాయిలో ఉన్నవాళ్ళం, నలుగురికి బుద్ధి చెప్పేవాళ్ళం అని మనం అనుకుంటాం. కానీ మనం చేసే చిన్న తప్పుల వలన ఇట్లా ఫ్యామిలీస్ చిన్న భిన్నమైపోతాయి. ఈ విధంగా వాళ్ళు సఫర్ అవుతారు అదానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. అందుకోసమే రూప చెప్పింది మనకు కనువిప్పు కాదు చెప్పదెబ్బ అంటున్నాను. మొన్న 3 రోజుల కింద ఆసిఫాబాద్ జిల్లా జోడేగాడికి పోయింది. ఇదే కార్యక్రమంలో భాగంగా అక్కడ పెద్ద చాలా మంది ఆ పటేళ్ళు, ఆ సర్పంచ్లు చాలా మంది ఆ మీటింగ్కి వచ్చారు. అందులో ఒక కోటి యువకుడు నేను మాట్లాడతానని వచ్చి మైక్ తీసుకొని ఒక విషయం చెప్పాడు. సార్, రోడ్ యాక్సిడెంట్ వలన ఆయన రోడ్డు మీద చనిపోయిండొచ్చు, కానీ రోడ్ యాక్సిడెంట్ వలన రోడ్డు మీద చనిపోయాడు, కానీ ఆయన కుటుంబం మొత్తం రోడ్డు మీద పడింది. దానివల్ల ఏమున్నది, ఆయనకు వచ్చింది ఏమొచ్చిందో తెలియదు, కానీ కుటుంబం మాత్రం రోడ్డు పడిపోయిందని చెప్పి అది వాస్తవం. ఆయన బోర్డు యువకుడు చెప్పింది, ఆయన తక్కువ రూపం చెప్పింది అన్నది కాకుండా తెలిసి పాల కొనుకొస్తా నేను అని చెప్పి పక్కకు పోవడం, కూరగాయలు కొనుకొస్తా నేను అని చెప్పి పక్కనే ఉంది కదా ఈ పక్క ఊరికి పోయేస్తా, ఇంత 2 కిలోమీటర్లే అని చెప్పి పట్టించుకోకుండా, ఇంట్లో నీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారని పట్టించుకోకుండా పోవడం వలన కుటుంబాలు అయితే బతికిపోతున్నాయి. దీనికి అర్థమైపోతుంది. ఇది మర్డర్ చేసిన కంటే అర్థం ఉంటుంది. నేను సపోర్ట్ చేయడం కాదు, కానీ మర్డర్ ఎవరైనా చేస్తుందో వాళ్ళకి ఒక కారణం ఉంటుంది. ఓ పంచాయతీ కావచ్చు, అక్రమ సంబంధమనో, ఏదో బోయికాడ పంచాయతీనో, గట్టుకాడ పంచాయతీనో, ఏదో పాత్రలో ఏదో కారణం ఉంటుంది. కానీ రోడ్ల మీద చనిపోయి యాక్సిడెంట్ చనిపోయే వాళ్ళకి ఏ కారణం ఉంటుంది? మార్నింగ్ 9 గంటలకు ఇంటికెళ్ళి నేను పోయేస్తా సాయంత్రం వస్తా అని చెప్పి బయటికి వెళ్ళినోడు భార్యకి చెప్పో, తల్లికి చెప్పు. ఒక గంట తర్వాత ఫోన్ వస్తుంది తల్లికి, భార్యకు, ఇట్లా అయింది మీ వాడికి, దవాఖాన ఉన్నాడు చూసుకోపోండి. వాళ్ళు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి, ఆ కుటుంబ పరిస్థితి ఏం కావాలి, తల్లి పరిస్థితి ఏం కావాలి, పిల్లల పరిస్థితి ఏం కావాలి, ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు, కథలు కట్టుకుని ఉంటారు వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ కుటుంబం కోసం అని చెప్పి ఇల్లు కొట్టుకున్నామని ఇంతకుముందు చెప్పింది. లేకపోతే పిల్లలని పలానా పొజిషన్లో చూసుకోవాలని, పిల్లలు పలానా పొజిషన్లో చూసుకోవాలి. ఇవన్నీ మనకు అనిపించేది ఏమున్నది లేదు. అయితే పోలీసులు పిలిచిండ్రు, పోయినాము, కూర్చున్నాము, బయటకు వచ్చినాము, అది చెప్పిండ్రు ఇదే తిన్నాం మేమని చెప్పి అట్లా అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది? లేదు ఇది చాలా సీరియస్ సమస్య. ఇది రోడ్డు భద్రత అన్నది మనం చాలా సీరియస్ తీసుకోవాల్సిన వస్తుంది. వాళ్ళు ఎంతమంది చదువులు లేపండి. సగం మంది లేపులే అంటే ఇది సీరియస్ సమస్య కాదనుకోవాలన్నమాట. రోడ్డు భద్రత అన్నది సీరియస్ సమస్య కాదు అన్న వాళ్ళు ఎంతమంది? అసలు ఇది కాదు, సమస్యనే కాదు, ఇల్లు పిలిచిన మమ్మల్ని అంటే వాళ్ళు ఎంతమంది? ఎవరు లేరు అంటే చెప్పవలసిన అవసరం లేదు, అంతా చెప్పిందారు చాలా క్లియర్ గా ఎట్లా ఏం జరుగుతుందని. అట్లా చూసినాం మనం, ఫోటోలు చూసినాం మనం ఆ ఫోటోలు చూసినప్పుడు మనం అనుకుంటాం నేను బ్రేక్ వేస్తా, తప్పించుకుంటా, ఏం పర్వాలేదు అని చెప్పి. ఇప్పుడు ఆ ఫోటో చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత అవకాశం, తప్పించుకునే అవకాశం ఉన్నదా మనకు? ఇంత స్పీడ్ వస్తున్నాయి అవి, మనం ఎక్కడ ఉన్నాం, ఒక ఎక్కడ వస్తున్నాయి, ఛాన్స్ ఉందా? మనం బ్రేక్ వేస్తామో, తప్పించుకుంటా, ఎట్లా పోతా అట్లా పోతా. ఇంతకుముందు చాలా ఇల్లు వచ్చినాక డ్రైవ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి నాకు ఏం కాదు, ఆ అవకాశం లేదు. అక్కడ సెకండ్ లో 10వ వంతు కూడా కాదు అక్కడ యాక్సిడెంట్ జరగడానికి. నీకు అవకాశమే లేదు, తప్పించుకోవడానికి అవకాశం లేదు, బతికి బయటపడడానికి అంతకంటే అవకాశం లేదు. ఆ స్పీడ్ చూసినా కాదు. సో రోజు యాక్సిడెంట్ అట్లా జరుగుతాయి. కానీ ఏంటంటే మనం చాలా నిర్లిప్తత అన్నమాట. ఏం పర్వాలేదు, నెగ్లిజెన్స్, టోటల్ నిర్లక్ష్యం, ఏం పర్వాలేదు, ఏం కాదు నాకు అన్నది. మన మీద మనకు నమ్మకం చాలా ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది, భ్రమలు కూడా చాలా ఉంటాయి మన మీద. మనకు చాలా 15 years నుంచి 10 years నుంచి నడిపించిన నేను, నాకేం కాలేదు, అందరూ నాకు రెవెన్యూ మెచ్చుకుంటారు, వాళ్ళు బడి స్పీడ్గా పోతారు అబ్బాయి, మంచిగా నడిపిస్తారు అబ్బాయి అని మెచ్చుకుంటారు. ఒక రేపు లేనిపోయి ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ అనమాట, ఫాల్స్ బలం, లేని మనం ఊహించుకోవడం, లేని స్కిల్ని, లేని నైపుణ్యాన్ని ఊహించుకోవడం అనమాట. గొప్పలు కూడా, తుమ్ములు తిరిగిన వాళ్ళు కూడా, పెద్ద పెద్ద రేస్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చనిపోయింది రోడ్ యాక్సిడెంట్లు. మీకు తెలుసు అనుకుంటారు, కొన్ని 100 kilometers కూడా 2 wheeler మీద పోయిన వాళ్ళు చనిపోయింది రోడ్ యాక్సిడెంట్లలో. మనం ఎంత
సో అందుకోసం అని చెప్పి ఈ అరైవల్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఏమంటారు, అమ్మ ఏమంటారు, క్షేమంగా తిరిగి రా అంటారు. అరైవల్ అంటే కూడా అదే, క్షేమంగా రాని అని, క్షేమంగా తిరిగి రాని అనే ఉద్దేశం. బయటికి పోయిన వాళ్ళు, బయటికి పోయిన వాడు మార్నింగ్ అంత మంచి చూడు కొట్టేసుకుని మంచిగా చక్కగా తయారై బయటికి పోయిన వాడు ఒక గంట తర్వాత పిల్లలకి ఇంటికి వస్తే, శవం అయిపోయి ఇంటికి వస్తే ఎట్లుంటుంది, రక్తసిద్ధం అయిపోయి చూడు ముఖాన్ని చూడకుండా చూడలేని పరిస్థితి, కాలిరిపోయి చేయిరిపోయి తల నలిగిపోయి అటువంటి మనం ఊహించుకోవాలా మనం. ఇవాళ రేపటి ఎంతమంది ఉన్నారు పిల్లలు ఫ్యామిలీకి ఒకళ్ళకి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అట్లాంటి వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకి ఏమనేది వాళ్ళ పరిస్థితి. చనిపోతున్న వాళ్ళు ఎవరు కూడా ఈ 70-80% మంది చనిపోతున్న వాళ్ళు చాలా ఆర్డినరీ ఫ్యామిలీస్, వాళ్ళు రోడ్లు చనిపోయేవాళ్ళు. వాళ్ళు పెద్ద పెద్ద కుబేర్లు కాదు, చాలా ఆర్డినరీ ఫ్యామిలీస్. పొద్దుగా పోయి కష్టపడుతూ సాయంత్రానికల్లా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో రోజు గడిచే పరిస్థితి అనమాట. 60% మంది అట్లాంటి వాళ్ళు, 70% మంది వరకు అట్లాంటి వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు పోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మనం మీకు చెప్పినట్టు చూసి బస్సు మీరు 3 months కింద కంది అని మేదక్ జిల్లా సంగారెడ్డి దగ్గర ఒక ఊరు. ఆ ఊర్లో ఒక ఆయన యాక్సిడెంట్లో 36-37 వయసులో యాక్సిడెంట్ చనిపోయాడు. ఆయనకు ఒక భార్య, ఒక ఇద్దరు పిల్లలు, 5 ఏళ్ళ అమ్మాయి, 3 ఏళ్ళ అమ్మాయి. తర్వాత తల్లి భర్త చనిపోయిన తర్వాత ఏదో కింద మీద కూడా ఏగింది 3 నెలల పాటు. ఆమె సైకలాజికల్ గా మానసికంగా ఎంత తీవ్రంగా పరేషాన్ అయిందో నాకు తెలియదు. కానీ ఆమె తెలుసు. ఆమె ఏం చేసింది, నాకు 5 పిల్లలకు విషయం ఇచ్చి చంపేసింది. తను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇంకా జీవితం ముందు గడపలేక ఈ పిల్లలు ఎట్లా బయట తీసుకురావాలి, ఎట్లా చదివించాలి, ఎట్లా సాధాలి, ఎట్లా వాళ్ళ ముందు తీసుకుపోవాలి, నేను ఎట్లా బతకాలి. ఇట్లాంటి వాళ్ళు అన్ని ప్రతిరోజు హృదయాలు పిండేసేటువంటి విషయాలు మనం కళ్ళ ముందు అయితే తగిన పట్టించుకో. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఎక్కువ మాట్లాడేది లేదు, మీరు చూసిన ఆల్రెడీ. నేను దానికి వాటికంటే మంచి ఎగ్జాంపుల్స్ నేను చెప్పనక్కర్లేదు. సో ఇవన్నీ సీరియస్ తీసుకుంటారని చెప్పి ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ 1 week పాటు ప్రోగ్రామ్ పెట్టింది, వచ్చి ఇందులో మా మొక్కుబడిగా పార్టిసిపేట్ చేసిపోదాం అన్నది కాకుండా నేను సీరియస్ తీసుకోండి. ఇది ఇంతకుముందు మిత్రుడు ప్రపంచం వచ్చి ఇది రేపటి నుంచి నాకు ఉద్యమం సార్, ఇది ఓట్ల కోసం అయితే ఎట్లా దిగిన అంతకంటే ఎక్కువ చెప్తాను నేను దీనికోసం అని చెప్పి. అట్లాంటి స్ఫూర్తి రావాలి అందరూ కూడా. వాసాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో జరిగినప్పుడు బోర్డు సర్పంచ్లు వచ్చిన ముందు ఒక్కొక్క దగ్గర 35 మంది సర్పంచ్లు వచ్చి నాకు వాళ్ళు పాస్ చేసిన రిజల్యూషన్స్ ఇచ్చింది. వాళ్ళ గ్రామ సభలో పాస్ చేసిన తీర్మానాలు, రోడ్ సేఫ్టీ మేము చాలా సీరియస్ తీసుకుంటాము. మా ఊర్లో ఎవరు కూడా హెల్మెట్ లేకుండా బయటకు పోనీయము, హెల్మెట్ లేకుండా మా ఊరికి రానియము అని చెప్పి. అట్లనే మనం నల్గొండ జిల్లా పోయినా అక్కడ కూడా అట్లనే అందరూ తీర్మానాలు చేసి 30-40 గ్రామాల వాళ్ళు తీర్మానం చేసి సర్పంచ్లు వచ్చి ఆ తీర్మానం కాపీలు నాకు ఇచ్చారు. మా ఊర్లో రోడ్ సేఫ్టీని తీవ్రంగా తీసుకుంటాం, హెల్మెట్ అనేది చాలా కంపల్సరీ చేస్తాం మా ఊర్లో అని. సో అట్లాంటి స్ఫూర్తి మీలో కూడా రావాలి. అట్లా వస్తుందని చెప్పి నమ్మకం ఉంది నాకు. ఈ మంచి ప్రోగ్రామ్కి మీరు ఇంత పెద్దలు హాజరై ఇంత సీరియస్గా చాలా సపోర్ట్స్ అని చెప్పి ధన్యవాదాలు, అభినందనలు.